I welcome back. So control statements. So control statements వచ్చేసరికి మనం 3 types అని చూసాము. సో కండిషనల్, లూప్స్, జంప్. సో కండిషనల్కి వచ్చేసరికి మనకి ఈ 4 types అనేవి ఉంటుంది. ఓకే, ఇఫ్ ఎల్స్ లాడర్ అండ్ నెస్టెడ్. సో ఇవి ఎన్ని ఉన్నాయని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఒక మెయిన్ దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో మనం ఇచ్చే కండిషన్ ట్రూ అయితే కొన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం, సో లేదు అంటే వేరే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ప్రోగ్రామ్కి రకరకాల పేరు పెట్టింది తప్ప సో కాన్సెప్ట్ అనేది ఒకటే. ఓకే, సో కండిషనల్ స్టేట్మెంట్ కండిషన్ ట్రూ అయితే ఓకే. సో కండిషన్ అంటే అర్థమవుతుంది మనకి. ఓకే, సో కండిషన్ మనం పాస్ చేస్తున్నాం. సో ఎలా అనేది మనం ఒక శాంపుల్ డెమో ప్రోగ్రామ్లో మనం చెక్ చేద్దాం. ఓకే, ఇఫ్ డెమో అని పెట్టేస్తాను. ఓకే, సో ఇఫ్ డెమో. ఓకే, సో ఇఫ్ డెమో తీసుకున్నాను. సో మనం ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఇక్కడ నుంచి మనం నార్మల్ తీసుకోవాల్సింది. ఓకే, సో ఇఫ్ డెమో సపోజ్ మనం టెర్నరీ ఆపరేటర్ మనం చెక్ చేసాం, రైట్. సో టెర్నరీ ఆపరేటర్ మనం సో ఈ ఆపరేటర్ మనం చెక్ చేసినప్పుడు సో ఇక్కడ ఏమైంది, మనం ఒక మినిమం వాల్యూ తీసుకోవాలి అంటే మనం ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఒక కండిషన్ని చెక్ చేసాం, రైట్. సో ఎప్పుడైతే ఈ ఎక్స్ప్రెషన్ ముందు మనకి ఏం రిటర్న్ అవుతుంది, ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే మనం system.out.println మెథడ్లో కానీ యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ యూజ్ చేసామో సో ఈ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేసినందువల్ల సో ఇది ట్రూ అయితే ఈ వాల్యూ అనేది ఇక్కడ అసైన్ అయింది, ఫాల్స్ అయితే ఈ వాల్యూ అనేది అసైన్ అయింది. సో సేమ్. సో బట్ ఇక్కడ మనం ఇక్కడ ఏం చూస్తామంటే ఇఫ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇఫ్ వచ్చేసరికి మనకు స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, సో సింటాక్స్ ఓకే, ఇఫ్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం కండిషన్ని చూస్తాం. ఓకే, సో ఇన్ కేస్ కండిషన్ కానీ ట్రూ అయితే మనకి ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అయితే మనం బ్లాక్ యూజ్ చేస్తాం. ఒకవేళ సింగిల్ స్టేట్మెంట్ అయితే నో నీడ్ టు గివ్ ఎనీ బ్లాక్, రైట్. సో ఇఫ్, సో ఇది సింటాక్స్. సో ఇఫ్ అంటే మనకి ఇన్ కేస్. సో ఈ కండిషన్ కానీ ట్రూ అయితేనే మనకి ఈ బ్లాక్ లోక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఒక ప్రోగ్రామ్ చేస్తే మనకి బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ప్రోగ్రామ్ అనేది చేద్దాం. సో ఒక నెంబర్ అని తీసుకున్నాను, నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో ఇప్పుడు నెంబర్ 5 అని తీసుకున్నాను. ఇప్పుడు నేను చూడండి, ఇఫ్. సో కండిషన్ ఏదైనా ఇవ్వచ్చు, మన ఇష్టం. సో మనం ఏదైతే ఆపరేటర్స్ ఉన్నాయో మన రిక్వైర్మెంట్ని బట్టి మన ప్రోగ్రామ్ అనేది మనం ఓన్గా రాస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ నాకు ప్రోగ్రామ్ ఏంటంటే నాకు ఇచ్చిన నెంబరు 10 పైన ఉంటేనే నాకు ఎంటర్ అవ్వాలి, లేదంటే లేదు. ఓకే, సో ఇఫ్ నెంబర్, ఈ నెంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే సో నేను ఏం డిస్ప్లే చేయమని చెప్తున్నానంటే ఓకే, సో నెంబర్ ఈస్ greater than or equal to 10. సో మనం ఇక్కడ జస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది బిహేవియర్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే, సో బిహేవియర్ ఆఫ్ ద ఇఫ్ స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ మనకి ఏం యూజ్ చేస్తుందంటే, సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఈ కండిషన్ అనేది ఇఫ్లో మనం పాస్ చేసామో ఓకే, సో ఈ బ్లాక్ ఏం చేస్తుందంటే ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకే, సో నేను ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే మాత్రం మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే మనకి ఎటువంటి అవుట్పుట్ అనేది రాదు. ఓకే, సో ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. షార్ట్ కట్ ఆల్ట్ కంట్రోల్ ఎన్ అనుకుంటే వచ్చేస్తుంది. ఓకే, సో యాక్చువల్గా చూడండి ప్రోగ్రామ్ అయింది, బట్ మనకి ఎటువంటి అవుట్పుట్ రాలేదు. రన్ అయిందా లేదనేది మన ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చుకుందాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎండ్ ఆఫ్ ద కోడ్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద కోడ్ చూసారా, అంటే ఏమైంది, సో ప్రోగ్రామ్ ఇక్కడికి వచ్చింది, ఈ కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి నాకు ఇది ఎగ్జిక్యూట్ అనేది అవ్వలేదు. సో అందుకని మనం ఈ బ్లాక్లోకి ఎంటర్ అవ్వలేదు. సపోజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అనుకోండి. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఇక్కడ ఉంది నెంబర్ ఈస్ లెస్ దాన్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేయగానే మనకి ఏమొస్తుంది ఇప్పుడు, సో నెంబర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అండ్ ఎండ్ ఆఫ్ ద కోడ్. సో ఈ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ వల్ల మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ ఏదైనా స్మాల్ ప్రోగ్రామ్, ఏదైనా నార్మల్ ప్రోగ్రామ్ అనుకోండి,
సో ఈ స్టేట్మెంట్ కానీ నేను ఇక్కడ యూజ్ చేయకపోతే నాకు ఈ ప్రోగ్రామ్ రన్ అయిందో లేదో తెలియదు, రైట్. సో ఇది ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు, రైట్. సో అందుకని మనం ఏం చూస్తాం, ఎల్స్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం, ఇఫ్ ఎల్స్. సో ఒకవేళ ఇది కానీ మనకి అయితే అవుట్. సో నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే, సో ఈ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుంది, మనం ఇచ్చిన కండిషన్ చెక్ చేస్తుంది. సో ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఇది ట్రూ కాకపోతే కంపైలర్ వచ్చి డైరెక్ట్ ఎల్స్ కండిషన్లో ఉన్న స్టేట్మెంట్స్ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. ఓకే. సో నెంబర్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎందుకని, సో ఎప్పుడైతే మనం ఇది ట్రూ అయింది కాబట్టి సో ఇక్కడికి అయింది. సో మనం ఇక్కడ గ్రేటర్ దాన్ ఇద్దాం. ఓకే. సో ఇచ్చాం కాబట్టి సో నెంబర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ గ్రేటర్ దాన్. సో ఇందాక మనం కరెక్ట్గానే రాసాం. సో గ్రేటర్ దాన్ ఇక్కడ లెస్ దాన్. ఓకే. సో ఎప్పుడైతే నెంబరు 10 కంటే ఎక్కువ ఉంటుందో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే ఈ స్టేట్మెంట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో నెంబర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఎందుకని ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు కాబట్టి సో ఇక్కడ కంపైలర్ అనేది ఎంటర్ అవ్వదు అనమాట. సో డైరెక్ట్గా ఎల్స్ స్టేట్మెంట్కి వచ్చి ఎల్స్ స్టేట్మెంట్లో మనకి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక కండిషన్ రాస్తాను. ఓకే. సో ఏంటంటే ఇది నేను కామెంట్లో పెడతాను. ఓకే. సో కామెంట్లో పెట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు కాబట్టి సో ఇక్కడ సో నెంబర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే. వేస్తాను తీసుకుందాం, ఇక్కడ వాల్యూ తీసుకుందాం. ఓకే. సో నేను ఎందుకు తీసుకున్నానో మళ్ళీ చెప్తాను మీకు. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను పాస్ చేసిన నెంబర్ కానీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే సో నెంబర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే. సో అప్పుడు నాకు నెంబర్లో ఎంత స్టోర్ అయినట్టు, సో ఇంటర్నల్గా దీని మీనింగ్ ఏంటంటే సో నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ప్లస్ 2 అంటే 7 అనేది యాడ్ అవుతుంది. మనం ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇక్కడ ప్రింట్ చేస్తామో సో ఫైనల్గా నెంబర్ ఎంత డిస్ప్లే అవుతుందంటే మనకి 7 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే. సో ప్లస్ నెంబర్. ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేంజ్ చేయలేదు. సో ఎందుకు నేను ఈ కామెంట్ చేసి డైరెక్ట్గా చేస్తాను, మనం ప్రోగ్రామ్లో రన్ చేసినా అర్థమవుతుంది. ఓకే. సో కంపైల్ చేస్తున్నాను. ఓకే. సో నెంబర్ మనకి 7 అనేది ప్రింట్ అయింది. సపోజ్ నేను ఈ స్టేట్మెంట్ని కూడా తీసేసాను. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, సో మనం అనుకున్న దాని ప్రకారం ఓకే ఈ కండిషన్ అయింది కాబట్టి సో నెంబర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో నెంబర్ అనేది 7 అవుతుంది, ఇది ప్రింట్ అవుతుందని అనుకుంటాం. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేస్తే మనకి ఏం అవుట్పుట్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేద్దాం. సి ఎల్స్ వితౌట్ ఎఫ్. సో ఎప్పుడైతే మనం ఈ స్టేట్మెంట్ కానీ మనం ఇచ్చేసిన తర్వాత ఒక స్టేట్మెంట్ అయితే ఇందాక మనకి ఎర్ర రాలేదు, బట్ ఇక్కడ ఏం చేసామంటే 2 స్టేట్మెంట్స్ రాసాం. సో 2 స్టేట్మెంట్స్ మనం రాసామంటే ఖచ్చితంగా మోర్ దాన్ 1 స్టేట్మెంట్ అంటే మనకు ఖచ్చితంగా కండిషన్ సింటాక్స్ అనేది అంటే ప్రోగ్రామ్ అనేది బ్లాక్లో ఇవ్వాలి. ఓకే. సో ఇక్కడ అంటే కంప్లీట్గా ఇది బ్లాక్లో పెట్టాలి. ఓకే. సో ఎప్పుడైతే మనకి బ్లాక్లో పెడతామో సో మోర్ దాన్ 2 స్టేట్మెంట్ లేదా 3 స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే మనం ఇక్కడ ఏమేమి స్టేట్మెంట్స్ ఇస్తాం ఆ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది మనకు ట్రూ అయిందో దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ అంటే మనం కూడా ఎల్స్ బ్లాక్ని ఇక్కడ పెట్టుకోవాలి.
ఓకే. సో ఇది అనమాట. సో ఎప్పుడైతే మనకు మోర్ దాన్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయో, ఒకటి కంటే ఎక్కువ ఉంటే, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే బ్లాక్ అనేది యూజ్ చేస్తాం. సో కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తే ఏమవుతుంది, సపరేట్ బ్లాక్. ఓకే. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేస్తానో, ఓకే, సో నెంబర్ 5 ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ నెంబర్ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 అని ప్రింట్ అవుతుంది. నెంబర్ +2 అంటే నెంబర్లో మనకి ఇక్కడ 7 స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ రాదు, ఎందుకని ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి కంపైలర్ అనేది డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎల్స్ నెక్స్ట్ స్టేట్మెంట్కి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. సో ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. ఓకే. సో ఏమైంది ఇక్కడ, సో నాకు ఇది ట్రూ కాబట్టి ఈ స్టేట్మెంట్స్ రెండు ఎగ్జిక్యూట్ అయినాయి. సో నెంబర్ అనేది డిస్ప్లే అయింది. సపోజ్ ఇప్పుడు స్టేట్మెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకోండి. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఎప్పుడైతే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇచ్చానో డైరెక్ట్గా ఇది మనకి దీంట్లో, సో ఈ కండిషన్ మనం మార్చొద్దు, వాల్యూని చేంజ్ చేద్దాం. సో 12 ఇచ్చాను. సో నెంబర్ 12 కాబట్టి, సో నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 ఫాల్స్. అందుకని మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది మనకు అది ఎంటర్ కాదు. సో ఇక్కడ ఎంటర్ కాదు కాబట్టి ఈ బ్లాక్ అంతా మనకి ఏమవుతుంది, కంపైలర్ ఎగ్జిక్యూట్ చేయదు. సో డైరెక్ట్గా ఎల్స్ స్టేట్మెంట్కి వస్తుంది. సో ఎల్స్ స్టేట్మెంట్లో ఏముంది, ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని వస్తుంది. సో కింద నెంబర్. సో నెంబర్ అనగానే ఇక్కడ ఎంత మనకు ప్రింట్ అవుతుంది, కేవలం మనం పాస్ చేసిన 12 కాబట్టి 12 ప్రింట్ అవుతుంది. కానీ సో ఈ స్టేట్మెంట్లో అనేది మనకి కంపైలర్ అనేది ఎంటర్ అవ్వలేదు, ఎందుకంటే సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తున్నాం. సో నార్మల్గా ప్రోగ్రామర్ బిహేవియర్ ఏంటి, సో మనం ఏదైతే నెంబర్ ఆఫ్ లైన్స్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్కి ఇస్తామో 1 by 1 అది ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎప్పుడైతే మన కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని కోడ్ రాస్తామో, సో మనం ఇచ్చిన దాని ప్రకారం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో డైరెక్ట్గా ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్ అయినా ఉండొచ్చు, ఎంటైర్ ఈ బ్లాక్ మొత్తం మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడైతే ట్రూ అయితే ఈ స్టేట్మెంట్స్ మాత్రం ఎగ్జిక్యూట్ అయ్యి, సో నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకని, సో ఇదైతేనే నాకు ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఒకవేళ ఇది కాకపోతే ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఏం అవుట్పుట్ ఇస్తుంది మనకి, ఓన్లీ నెంబర్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అండ్ నెంబర్ 12. సో ఇది ప్రోగ్రామ్. ఓకే. సో మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే ఎలా అంటే, నార్మల్గా ఇది సింపుల్ ఇఫ్. మనం ఇక్కడ అనుకున్నాం ఏంటి, సింపుల్ ఇఫ్ అని, తర్వాత ఎల్స్ ఇఫ్ అని, ల్యాడర్ అని, ఓకే, నెస్టెడ్ ఇఫ్ అని చెప్పుకున్నాం. ఓకే. సో మన ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ని బట్టి మనం చెక్ చేస్తాం అనమాట. ఓకే. ఓన్లీ వన్ స్టేట్మెంట్ అయితే మనం ఒక ఇఫ్ కండిషన్ సరిపోతుంది, బట్ అది కాకపోతే నాకు వేరేది ప్రింట్ చేయి, సో ఇలా కాకపోతే ఏమైనా స్టేట్మెంట్స్ డిస్ప్లే చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అవుతుంది ఇది. ఓకే. సో ఇది ఇఫ్ అండ్ ఇఫ్ ఎల్స్ సెప్టెమో. సో నెక్స్ట్ ట్యూటోరియల్లో ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అండ్ నెస్టెడ్ ఇఫ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీకు ఆన్లైన్లో ఉంటాయి. ఓకే, ప్రోగ్రామ్స్ కానీ, సో ఈవెన్ నెంబర్ అని. సో ఈవెన్ నెంబర్ అంటే మనం ఆల్రెడీ చూసాం. మనం ఎప్పుడైతే మనం ఆపరేటర్స్కి వచ్చినప్పుడు మనం పర్సంటేజ్ అండ్ డివైడెడ్ బై గురించి చెక్ చేసాం. సో పర్సంటేజ్ నెంబర్ ఏదైనా 2 ఈక్వల్ టు 0 అయితే సో ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్. సో బేస్డ్ ఆన్ మీరేం చేస్తారు ఇక్కడ, సో నెంబర్ పర్సంటేజ్ 2 ఈక్వల్ టు 0 అయితే, సో ఈక్వల్ టు అనగానే మనం ఏం ఆపరేటర్ యూజ్ చేస్తాం, ఈక్వల్ టు. సో డబుల్ ఈక్వల్ టు నెంబర్తో చెక్ చేయాలి. అంటే సో నెంబర్ ఇస్తారు, సో పర్సంటేజ్ 2. సో ఇవి వచ్చే రిమైండర్ దేనికి ఈక్వల్గా ఉండాలి, 0 దానికి ఈక్వల్. ఇవైతే అదేమవుతుంది మనకి ఈవెన్ నెంబర్ అనేది అవుతుంది. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి, సో లైన్ బై చూడండి, ఏ కండిషన్ యూజ్ చేస్తాం, ఎటువంటి స్టేట్మెంట్ యూజ్ చేస్తాం, ఏం పాస్ అవుతుంది, కంట్రోల్ ఫ్లో ఎలా అవుతుంది అనేది 1 by 1 చూసి ఫస్ట్ మీరు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మీరే గెస్ చేయండి, తర్వాత ప్రోగ్రామ్ కంపైల్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది, లేదంటే అర్థం కాలేదంటే ఆ స్టేట్మెంట్ని నార్మల్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి ప్రింట్ చేశారంటే అర్థమవుతుంది. ఓకే. సో ఎక్కువ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో ఎప్పుడైతే మీరు బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయగలుగుతారో ప్రోగ్రామ్ అనేది మీరు చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే. ఆల్ ది బెస్ట్.